రాయల్ ఛాలెంజర్స్ దమ్ము చూపిస్తుందా? పంజాబ్ కింగ్స్ కాలర్ ఎగరేస్తుందా? ఈసారి కప్పు కొట్టేదెవరు? మెడలో వీరతాడు వేసుకునేదెవరు? ఏ టీం గెలిచినా అదే నూతన ఛాంపియన్. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. 2 నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేదు. ఇప్పుడు ఆ కల సాకారం చేసుకునే అవకాశం రావడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తున్నాయి. పైగా ఈ 2 టీంల మధ్య తొలి క్వాలిఫైయర్ జరగ్గా పంజాబ్ను ఆర్సీబీ చిత్తు చేసి ఫైనల్లో చేరింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుని టైటిల్ సాధించాలని పంజాబ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 3 సార్లు చేజారిన టైటిల్ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ఆర్సీబీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కోహ్లీకి తామిచ్చే గొప్ప కానుక ఇదే కావాలని కెప్టెన్ పటీదార్ ఆశిస్తున్నాడు. దీనికి తోడు ఈసారి సిరీస్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 14 మ్యాచ్ల్లో 614 పరుగులు కూడా చేశాడు. ఈ ఏడాది బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా కోహ్లీనే. మరోవైపు రాక వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. తొలిసారి ఫైనల్కు చేరిన ఈ జట్టు ఎలాగైనా కప్పు కొట్టాలని ఆశిస్తోంది. జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. దీనికి తోడు సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో బలమైన ముంబైని మట్టి కరిపించి ఫైనల్ చేరడంతో ఈ టీంలోనూ కప్పుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.